హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. మనం ఈరోజు ఏపీ గవర్నమెంట్ అమలు చేసిన పథకాల్లో ఒకటైన పథకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ పథకమే రైతు భరోసా ఫ్రెండ్స్. ఈ పథకం ద్వారా 6 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని గవర్నమెంట్ ప్రకటించింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లబ్ధి పొందడానికి అర్హతలు ఏంటి, ఎవరెవరికి వస్తాయి, రాని వాళ్ళు ఎలా దాన్ని పొందటానికి అప్లై చేసుకోవాలి, ఇవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబే కాదు ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు ఫ్రెండ్స్. దానివల్ల మీకు ఉపయోగం ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఫ్రెండ్స్. ఈ పథకం పేరు ఇది ఫ్రెండ్స్, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. సాగు సమయంలో రైతుల ఆర్థిక సమస్యలను తగ్గించి అధిక ఉత్పత్తి సాధించడానికి ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 13,500 పెట్టుబడి సహాయం ఫ్రెండ్స్. గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి సహాయం 67,500 ఇస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో కేంద్రం నుంచి కూడా కొంత వాటా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే పిఎం కిసాన్ కూడా పెట్టారు. రైతు భరోసా పిఎం కిసాన్ అనే పేరు దీనికి. ఈ రైతు భరోసా పొందటానికి అర్హతలు ఏంటో చూద్దాము. వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతుల గుర్తింపు. అంటే రైతులు వెబ్ల్యాండ్లో ఏ భూమి ఎవరిది అనేది రిజిస్టర్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అందులో పరిమాణంతో సంబంధం లేకుండా రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని ఆ వెబ్ల్యాండ్లో ఉన్న డేటా ఆధారంగా గుర్తిస్తారు ఫ్రెండ్స్. ఆర్ఓఎఫ్ఆర్ మరియు డి పట్టా భూములను సాగు చేస్తున్న రైతు కుటుంబాలు. డి పట్టా భూములు, ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఉంటాయి కదా, వాటిని సాగు చేస్తున్న కుటుంబాలు కూడా రికార్డులో నమోదైన వాటిని, నమోదు కాని వాటికి ఈ పథకం వర్తించదు ఫ్రెండ్. నమోదైన వాటికే వర్తిస్తుంది. అంటే అధికారికంగా డి పట్టా భూమి, ఈ భూమిని పలానా వాళ్ళు సాగు చేస్తున్నారు అని అలా అధికారికంగా రికార్డులు ఉంటే వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఫ్రెండ్స్. అలాగే పరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్న భూములను సాగు చేస్తున్న రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చెందిన సొంత భూమి లేని సాగుదారులు, వ్యవసాయ ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ పంటలను కనీసం 1 ఎకరం, పువ్వులు మరియు పశుగ్రాస పంటలు కనీసం 0.5 ఎకరం లేదా 0.1 ఎకరం తమలపాకు సాగు చేయడంతో అట్టి సాగుదారులు అర్హులు. ఫ్రెండ్స్, ఈ అర్హతలు అంటే పరిహారం స్వాధీనం చేసుకొని సాగు చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అర్హులే. అలాగే ఒక భూ యజమాని ఒకరికన్నా ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటే అందులో మొదటి ప్రాధాన్యత షెడ్యూల్ తెగకు చెందిన కౌలు రైతుకి ఇవ్వబడుతుంది. తర్వాత ప్రాధాన్యత క్రమంలో షెడ్యూల్ కులం, వెనుకబడిన మరియు మైనార్టీ తరగతి చెందిన వారికి ఉంటే వారికి ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, భూమి ఒకళ్ళ పేరుతో ఉంటుంది, వాళ్ళు సాగు చేయకుండా కౌలుకి ఇస్తారు కదా, ఆ కౌలు రైతుల్లో మొదటిగా ప్రాధాన్యత వచ్చి షెడ్యూల్ తెగకు చెందిన వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే గిరిజన ప్రాంతాల్లో గిరిజన చట్టాల ఆధారంగా గిరిజన సాగుదారులను మాత్రమే గుర్తించడం జరుగుతుంది. గిరిజన చట్టాల ఆధారంగా గిరిజన ప్రాంతాల్లో ఎవరినైతే గుర్తిస్తారో వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్ ఈ రైతు భరోసా అనేది. అలాగే ఒకే ఊరిలో ఉన్న సన్నకారు రైతు మరియు భూమి లేని సాగుదారుల మధ్య గల కౌలు ఒప్పందం చెల్లదు. ఈ కౌలు ఒప్పందం చేసుకొని చేసేవాళ్ళకి వాళ్ళది ఒప్పందం చెల్లదంట. అంటే సన్నకారు రైతులు మరియు భూమి లేని సాగుదారులు, భూమి లేకుండా చేసేవాళ్ళు వీళ్ళ మధ్య చేసుకున్న ఒప్పందం వాటిని చూసి ఎవరికి ఇవ్వాలనేది అలాగైతే డిసైడ్ చేయరు ఫ్రెండ్స్. దేవాదాయ శాఖ నమోదుల ఆధారంగా దేవాదాయ భూములను సాగు చేస్తున్న సాగుదారులు లబ్ధిని పొందడానికి అర్హులు. కొన్ని దేవాదాయ భూములు కొన్ని ఊళ్ళలో కొంతమందికి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ సాగు చేసుకోమని. అలాంటి వాళ్ళకు కూడా ఈ సాయం అనేది ఇస్తారు. రైతు కుటుంబంలో పెళ్లి కాని ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉన్నా కూడా సంబంధిత రైతు మినహాయింపు వర్గంలో లేకపోతే అతను వైఎస్ఆర్ రైతు భరోసాకి అర్హుడు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న, ట్యాక్స్ పే చేస్తున్నా కూడా ఈ రైతులకు మినహాయింపులు అనేవి కొన్ని ఉంటాయి. అందులో
లేకపోతే కనుక అతను దీనికి అర్హుడే ఫ్రెండ్స్. అలాగే పేరు లేకపోతే ఈ పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు, కొంచెం కష్టంగా ఉంటుంది. దాని గురించి ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. పట్టాదారు పాస్బుక్ ఆధారంగా అర్హులైన భూమి గల రైతులను గుర్తించడం జరుగుతుంది. మన పట్టాదారు పాస్బుక్ ఉండాలి ఫ్రెండ్స్. దాని ద్వారా మనం అర్హులమా కాదనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. భూమి లేని సాగుదారులను పంట సాగుదారుల హక్కుపత్రం ఆధారంగా, భూమి లేకుండా పంట సాగు చేసే హక్కుపత్రం ఇస్తారు ఫ్రెండ్స్. అంటే భూమి మీద హక్కు ఉండదు, వాళ్ళు పంట సాగు చేసుకోవడానికి దాన్ని కౌలు తీసుకోవడం అలాగంటారు. అలా కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళ అర్హులే కదా అని తెలుస్తారు. ఇతర వివరాలకు స్వయంగా రైతు భరోసా కేంద్రాల్లో, మనం గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ సచివాలయంలో మన పాస్బుక్ లేదంటే ఆహార పట్టా తీసుకొని వెళ్తే వాళ్ళు వెరిఫై చేసి మనం అర్హులం అని కనుక తేలితే మనకు వైఎస్ఆర్ యువర్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి ఆ పాస్బుక్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. మనం అన్నీ తీసుకెళ్ళి అక్కడ మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు మనం అర్హులమని వాళ్ళు కనుక మనకు ఓకే అంతా బాగుంది అనుకుంటే వాళ్ళు ఒక వైఎస్ఆర్ నెంబర్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఆ నెంబర్ పెట్టుకొని మనం ఉంటే మనం ఒకసారి అప్లై చేసుకున్నాక మళ్ళీ మనకు నెక్స్ట్ ఇయర్ ఆ డబ్బులు రిలీజ్ చేసే టైంకి మన అర్హుల లిస్టులోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఆ డబ్బులు అనేవి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. అదే రైతుల బ్యాంక్ అకౌంట్ ఫ్రెండ్స్. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతాయి. అది వాళ్ళు ఇయర్లీ వన్స్, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో విడతల వారీగా ఇస్తారు ఫ్రెండ్స్. ఒక సంవత్సరంలో విడతల వారీగా ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తారో అప్పుడు మనం అర్హత సాధించుంటే అప్పటి నుంచి మనకు వస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఫ్రెండ్స్ ఇది. మనకి ఏమైనా డౌట్లు ఉన్నా, ఫిర్యాదులు ఉన్నా, మన ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకున్నా 1902 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ గవర్నమెంట్ ఇచ్చిన యాడ్కి సంబంధించిన అన్ని పథకాలకి సంబంధించిన లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అన్ని పథకాలకి సంబంధించిన పాంప్లెట్స్ అనేది చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ రావు, దానివల్ల మీకు ఉపయోగం కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.